సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి స్రవంతి తండ్రి సుధాకర్, తల్లి సువర్ణ 13 సంవత్సరాలు 7వ తరగతి పూర్తి చేసి దగ్గరలో పాఠశాల లేనందువల్ల హాస్టల్ వసతి లేకపోవడం వల్ల బడి మానివేసింది. కంబాలపల్లి మాజీ సర్పంచ్ శ్రీహరి బాలిక బడి మానివేసిన విషయాన్ని విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్యకు తెలపగా బాలిక స్రవంతికి తల్లిదండ్రులకు విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య కౌన్సిలింగ్ ఇచ్చి 2009 విద్యా హక్కు చట్టం, బాల కార్మికుల చట్టం, బాలికల విద్యా ఉపయోగం గురించి తెలిపి ఈ రోజు సదాశివపేట పట్టణంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో 8వ తరగతి చేర్పించి హాస్టల్ వసతి కల్పించి పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు అందించడం జరిగింది. 6 నుంచి 14 సంవత్సరాల బాల్య బాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని, బాల కార్మికులుగా బడి బయట పిల్లలు ఉండరాదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంబాలపల్లి మాజీ సర్పంచ్ శ్రీహర్తో పాటు కస్తూరిబా బాలిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కంబాలపల్లి విలేజ్. ఇప్పుడు జాయిన్ అవుతున్నావు కదా, మంచిగా చదువుకుంటావు కదా. 10th ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. మంచిగా చదువుకుంటే ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. చదువుకుంటాను. మధ్యాహ్నం మానేస్తే మధ్యాహ్నం హెల్త్ బాగాలేదా? మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకే, మంచిగా చదివి ఏం కావాలనుకుంటున్నావు? నర్స్ అయితే ఒకవేళ నువ్వు 10th ఇక్కడ లేదు కదా, MPHW కోర్సు కొండాపూర్లో ఉంది. నెక్స్ట్ 10th పాస్ అయింది. జరాసింగ్ నెక్స్ట్ సీట్ ఇప్పిస్తాను. మంచిగా 2 నెలల MPHW చేస్తే నర్సింగ్. 10th మంచి మార్కులు తెచ్చుకో. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.